నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో సిపిఐ పార్టీ పుట్టి 99 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిందన్నారు. ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమం కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడం జరిగిందని గుర్తు తెచ్చారు. ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమం కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడం జరిగిందని గుర్తుకు తెచ్చారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత దున్నేవాడికే భూమి కావాలని కష్టజీవుల పక్షంగా, రైతు కూలీల పక్షంగా నిలబడి అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగిందన్నారు. పేద వర్గాల పక్షాన, కష్టజీవుల పక్షాన ఎర్రజెండా పార్టీ నిలబడి అలుపెరగడి పోరాటం చేస్తుందన్నారు. అనేక చట్టాలకు రూపకల్పన చేసిన పార్టీ ఎర్రజెండా పార్టీ అని గుర్తుకు తెచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను మూసివేసే నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగురి నరసింహ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజా రామచంద్రం, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సర్పంచ్ సూరిగి చలపతి, వనం వెంకన్న, దుబ్బా వెంకన్న, కట్కూరి లింగస్వామి, ఐతగోని లింగస్వామి, బీసం ముత్తయ్య, బైరుగొండ వెంకన్న, చిరగోని శంకర్, కురుమూర్తి ముత్తయ్య, కొండ అంజయ్య, పులకరం ఆంజనేయులు, సతీష్, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడం జరిగింది. అటు తర్వాత దేశ స్వాతంత్ర్యం తర్వాత ఈ దేశంలో దున్నేవాందే భూమి కావాలని కష్టజీవుల పక్షంగా, రైతు కూలీల పక్షంగా నిలబడి అనేక ప్రజా ఉద్యమాలు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించడం జరిగింది. జాబ్ కావాలని, మరి కష్టపడ్డ వారికి ప్రతిఫలం దక్కాలని పేద వర్గాల పక్షంగా ఎర్రజెండా పార్టీ నిలబడి ఈనాటికి కూడా 99 సంవత్సరాలు అలుపెరగని పోరాటం నిర్వహిస్తూ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించింది. దాంతోపాటు సోదరులారా, ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం వామపక్ష పార్టీలు నిర్వహిస్తూ ఉంది. అదేవల్ల నూతనంగా గెలిచినటువంటి మరి శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా నేను చేస్తానని అతను మరి సీరియస్గా నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపును రద్దు చేయించడం ఇది హర్షణీయం. ఈ నియోజకవర్గానికి ఒక మంచి సరియైన నిర్ణయం అని ఈ సందర్భంగా నేను చాలా ప్రశంసలు చేస్తాను. ఎందుకంటే బెల్ట్ షాపుల వల్ల ఇలా తాగుడు ఎక్కువైపోయి గ్రామాలే మరి ప్రజల జీవన విధానం చెడిపోతూ ఉంది. అందువల్ల ఎమ్మెల్యేగా తీసుకున్నటువంటి నిర్ణయం దీన్ని హర్షిస్తూ ఉండు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా మరి బెల్ట్ షాపులు కానీ ఇలా వైన్ షాపులు విచ్చలవిడి కాకుండా ప్రజలని దూరంగా పెట్టాలని, మరి అలాంటి వైన్ షాపులు, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మెజార్టీ ప్రకటిస్తూ ఉంది.